హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఆనియన్ రింగ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ని ఈ విధంగా రింగ్స్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ మైదా తీసుకోవాలి. దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మీద లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి వీటిని మనం మైదా పిండిలో వేసుకోవాలి. దానివలన పిండి అనేది చక్కగా కోట్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి పిండితో కోట్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల పిండి అనేది చక్కగా ఈ విధంగా పట్టేస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. దీనిలో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా వాటర్ పోస్తూ ఈ పిండి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలానే పలుచగా కూడా ఉండకూడదు. దీనిలో కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు 1 ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఆనియన్ రింగ్స్ని బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ చక్కగా పట్టించుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకుని దీన్ని పక్కకు తీసుకోవాలి. ముందు మనం మైదా పిండిలో కోట్ చేస్తాం కాబట్టి బ్యాటర్ అనేది చక్కగా పట్టేస్తుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకుని ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం తీసేసుకోవాలి, లేకపోతే ఈజీగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఆయిల్లోంచి తీసి మనం ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. చూసారుగా ఎంతో ఈజీగా ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయినాయి. ఇవి ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలు నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.